ఇంటి ముందరనైతే మొత్తం తులసి వనం అయితే రెడీ అయింది. మనకు అందరి ఇళ్ళ ముందర నార్మల్గా ఉంటే మన ఇంటి ముందర మాత్రం తులసి వనం అనమాట. బాగుంది కదా మమ్మ, నీకు నచ్చిందా? నేను ఫస్ట్ రోజు ఇవన్నీ చూసి ఏమనుకున్నా అంటే లైట్గా ఇవన్నీ చూస్తుంటే అంటే మామూలుగా ఆకులు వస్తూ ఉంటాయి కదా, అట్లా వస్తున్నాయేమో అని అనుకున్నా. ఫస్ట్ టైం మా ఇంటి ముందర ఇట్లా ఫ్లవర్స్ రావడం అయితే మేమైతే నార్మల్గా ఇంటి ముందర కొంచెం బాగుంటుంది. మమ్మ అటు పోద్దు, మమ్మీగాడు పోద్దు, తల్లి ఇట్రా పోద్దురా మమ్మరా, అటు పోద్దు మమ్మీ. చూడండి మా హెల్త్ తులగానే వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా ఇంటి ముందర బ్లాగ్ అయితే తీస్తున్నాయి. ఈరోజు మా ఇంటి ముందర ఒక స్పెషల్ చెట్లు అయితే చూపిస్తా. ఈ చెట్టు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే అందరి ఇళ్ళ ముందర నార్మల్ చెట్లు అయితే ఉంటాయి. మా ఇంటి ముందర చూడండి మొత్తం తులసి చెట్లు అనమాట, కనిపిస్తున్నాయి కదా, మొత్తం తులసి చెట్లు అక్కడి నుంచి అక్కడి వరకు. మొన్నటి వరకు అయితే గుంపుగా ఉన్నాయన్నమాట. అయితే అప్పుడు మేము కొంచెము ఒకరోజైతే పాము కూడా దాంట్లో దూరింది, అంటే చిన్నది పాము పిల్లలాగా అనమాట. అందుకోసమని ఇవన్నీ మొత్తం కట్టేసినాం, చెట్లు నీట్గా కట్టేసాం అనమాట. ఒక తాడు తీసుకొని చెట్లన్నింటినీ నీట్గా కట్టేసినాం. ఇప్పుడైతే ఫ్రీగా ఉందన్నమాట. అంటే లేస్ కవర్లు మామూలు చెత్త అంత వచ్చేది ఇరుక్కుంటుంది, దానికోసమని ఇట్లయితే చెట్లు మొత్తం కట్టేసినాము. మాకు ఫస్ట్ నుంచి కూడా ఉండే అనమాట ఇంటి ముందర ఏమైనా చెట్లు పెంచుకోవాలంటే తులసి చెట్లు ఉన్నాయి కాబట్టి వీటిని బాగా గ్రోత్ అయితే చేస్తున్నాము. ఇది ఏంటంటే తులసి చెట్లు ఈ ఏరియాలో చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇట్లా కంప చెట్లు ఉన్నాయి కదా, వాటి మధ్యలో కూడా చాలా తులసి చెట్లు అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడ మొలుస్తున్నాయి కాబట్టి మేము ఇట్లే వదిలేసినాం. కాకపోతే నిన్నైతే కింద ఇవన్నీ సర్దేసి అవన్నీ తాడు కట్టేసి వాటన్నిటికీ అయితే ఇటుకలు అయితే పెట్టేసినాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో చాలా వరకు తులసి చెట్లు అయితే మొలుస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఇంకా చూడండి, ఇక్కడ ఒక తులసి చెట్టు ఉండేది, పోయింది, కానీ ఇక్కడ పక్కన చూడండి అన్ని తులసి మొలకలు అనమాట. చాలా వరకు అయితే ఉన్నాయి. ఇంకా అటు సైడ్ కూడా ఆ పెద్ద ఆయన వస్తున్నారు కదా, ఆ వెనక సైడ్ కూడా మొత్తం తులసి చెట్లు అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్లో మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే అక్కడే ఉన్నాయి తులసి చెట్లు. మీకు అక్కడ కనిపిస్తున్నాయి, ఒకసారి అయితే పోయి చూపిస్తా. మళ్ళా తులసి చెట్టు కాదు అని అంటారు, అనేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇది పామమ్మ మొత్తం తులసి చెట్లు అన్నమాట ఎక్కువ వరకు. అందుకోసమే ఇంటి ముందర అయితే వాటిని అట్లనే పొదన చేసి అట్లే పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే అది కూడా ఒక డెకరేషన్ లాగా ఉంటుంది. ఇంటి ముందర తులసి చెట్టు ఉండాలని అంటారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటిని డిజైన్గా డెకరేట్ చేయాలని అట్లయితే చేసినాము. వాటికి కొంచెం పెయింట్ అయితే వేయాలి, ఇటుకలకు పెయింట్ అంటే వైట్ కలర్ పెయింట్ అట్లా వేస్తే సున్నంలాగా వేస్తే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది కదా. అవి విత్తనాలు మొలుస్తున్నాయి అనమాట. అవి రాలి పడ్డా ప్రతిసారి అయితే విత్తనాలు మొలుస్తున్నాయి కాబట్టి ఇంకా మనం వాటిని మళ్ళీ పెంచాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇక్కడ చూడండి ఎన్ని మొలకలు అయితే వచ్చినాయో. వర్షం పడ్డా కొద్దిగా ఎక్కువ మొలకలు అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీకు కనిపిస్తున్నాయి చిన్న మొలకలు అయితే కనిపిస్తున్నాయి. చాలా వరకు ఒక్క చెట్టుకు 4 చెట్లు అట్లా వస్తున్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇంటి ముందర చెట్ల గురించి చెప్పాలని అన్నాను కదా, ఒకసారి అయితే ఇక్కడ చెప్తా. మొన్న వీటికైతే మనము అది వేసినాం, ఏంటబ్బా అది బోన్ మిల్ అయితే వేసినాం అనమాట. అప్పుడైతే చెట్టు ఇక్కడి వరకే ఉంది, వేసి కూడా 10 days అట్లా అయిందనమాట. ఇక్కడి వరకే ఉంది. ఆ బోన్ మిల్ వేయడం వల్ల ఏంటంటే బాగా ఫ్రూట్స్ అయినా ఫ్లవర్ అయినా ఎక్కువ వస్తుంది అనమాట. దానికోసమే ఇంత చిన్న చెట్టుకి చూడండి రోజైతే తెంపైతే అంటే ఎక్కువ పూయట్లేదు, మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. ఒక 5-6 అంటే బాగా ఫ్లవర్ విచ్చుకుంటుంది కదా, అప్పుడు ఒక 5-6 పువ్వులు రాగానే దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే చూడండి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. చెట్టు కూడా గ్రోత్ చాలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ జామ చెట్టు మేము కొనుక్కొచ్చింది కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా జామ చెట్టు, ఇదైతే ఆడ కంప చెట్లలో మొలిస్తే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. ఇదేమో మందార చెట్టు, అది మనం కొనుక్కొచ్చినాం, నర్సరీ నుంచి కొనుక్కొచ్చినాం. ఈ ఎల్లోది కూడా నర్సరీ నుంచి అయితే తీసుకొచ్చినాం అనమాట. బోన్ మిల్ వేయడం వల్ల ఏంటంటే చెట్టు గ్రోత్ చాలా ఉంటుంది, ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్స్ వచ్చినా కూడా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి అనమాట. అందుకోసం అయితే చెట్లకు బోన్ మిల్ అయితే వేయండి. ఇంట్లో అంటే కిచెన్ వేస్ట్ అట్లా ఏమో వేసుకోవచ్చు, కాకపోతే బోన్ మిల్ ద్వారా ఏంటంటే తొందరగా రిజల్ట్ అయితే చూపిస్తుంది అనమాట. అందుకోసమే చెట్లకు బోన్ మిల్ వేస్తే ఆ మనీ ప్లాంట్ అయినా ఏదైనా కూడా బాగా ఏమంటారంటే ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి, పచ్చదనం ఎక్కువ ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది నేనైతే ఈరోజు బ్లాగ్లో ఏంటంటే కొంచెము చెట్లకు బోన్ మిల్ వేస్తే మంచిది. చెట్టు నాటుకునేటప్పుడు మాత్రము వేసిన తర్వాత దానికి బాగా పూలు వస్తున్నాయి. ఈ చెట్లు కూడా మందారం చెట్టు, జామకాయ చెట్టు కూడా కొద్దిగా
అవి ఇంతే ఉండే అనమాట. జామ చెట్టు అయితే ఇంతే ఉండే, ఎందుకంటే ఇంటి ముందర మొలిసిన మొలక తీసుకొచ్చి పెట్టినాం కాబట్టి. ఇది ఎల్లో ఫ్లవర్స్ అయితే కొంచెం ఆడి వరకు ఉండేను. ఇది మందారం అయితే ఆకులు అయితే కొత్త కొత్తగా వస్తున్నాయి, కానీ ఇదైతే ఎల్లో అయితే బాగా ఎక్కువ వచ్చింది అనమాట. మందారం కొంచెం లేట్గా వచ్చేటట్టు ఉంది. జామ చెట్టు కూడా కొంచెం స్పీడ్గానే వస్తుంది అనమాట. అది మనము ఏదన్నా వాటికి ఇవ్వడం బట్టి, వాటికి కూడా ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ ఇవ్వడం బట్టి చెట్టు గ్రోత్ అయితే ఉంటుంది. బాగా మొగ్గలు వస్తున్నాయా? ఈడ కూడా మొగ్గలు వస్తున్నాయి. ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందనమాట. మొగ్గలు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ లైట్గా. నేను ఫస్ట్ రోజు ఇవన్నీ చూసి ఏమనుకున్నా అంటే, లైట్గా ఇవన్నీ చూస్తుంటే అంటే మామూలుగా ఆకులు వస్తూ ఉంటాయి కదా, అట్లా వస్తున్నాయేమో అని అనుకున్నా. ఫస్ట్ టైం మా ఇంటి ముందర ఇట్లా ఫ్లవర్స్ రావడం అయితే, మేమైతే నార్మల్గా ఇంటి ముందర కొంచెం బాగుంటుంది. అది అదేంటి గులాబీ చెట్టు, అది ఏమైందంటే మనం నర్సరీ నుంచి గులాబీ చెట్టు తీసుకురాగానే ఒక 1 month 2 months వరకు అయితే ఉంటున్నాయి. ఉండి బాగా పువ్వులు అయితే పూసి మొత్తం ఎండిపోతున్నాయి కదా, ఇంకా మనకు అదేం అర్థం కాలేదు. అటు సైడ్ ఎదురు సందులో అయితే కలిందరకాయలు అయితే అమ్ముతున్నారు, అటు వెనకాల సందులో అయితే. అందుకోసమే మీకు వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు సరిగ్గా తెలియదు చెట్టుకి ఏం వేయాలి ఏంటని. అప్పుడు వాటర్ ఆపిల్ చెట్టు కూడా పెట్టినామన్నమాట. అది 1500 పెట్టి వాటర్ ఆపిల్ తెచ్చినాం కదా, 1500 పెట్టి వాటర్ ఆపిల్ తెచ్చినాము. దానికి మనకు ఏం వేయాలో ఎట్లా ఏం గ్రోత్ మనకు తెలియదు కాబట్టి ఆ చెట్టు అంటే ఎండిపోయేది కాదేమో. అప్పుడు ఇంటి పని పెట్టుకున్నాం కాబట్టి ఆ డస్ట్ సిమెంట్ అదంతా వాడడం వల్ల చెట్టు అంతే పోయింది. నాకు అది చాలా ఇష్టం వాటర్ ఆపిల్ చెట్టు. దానికి పోయిన సమ్మర్లో వచ్చేటి అసలు కాయలు చాలా పెద్ద చెట్టు తీసుకొచ్చిన, కుదరతలేదు. నవంబర్లో అట్లా కాస్తాయంట, కానీ ఇక మనకు లక్క లేదు. నాకు వాటర్ ఆపిల్ అంటే చాలా ఇష్టం. అది ఒక్కసారైనా వాటికి ఆ కాయలు చూడాలని అనుకున్నా, కాకపోతే ఎత్తిపోయింది కంపెనీ. అదనమాట హ్యాపీనెస్. మెయిన్ హ్యాపీనెస్ అయితే మా మమ్మీ గారు చూడండి లాక్కొని పోతుంది. ఏడికి మమ్మీ, ఏడికి? అటు పోవాలంట. మన పనిలో మనం ఉంటే హెలెన్ పనిలో హెలెన్ ఉంది. యథాంశ అయితే లోపల బజ్జి ఉన్నాడండి, అందుకోసమే అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే డోర్ తీసి పెట్టాము. వాడు అక్కడ పడుకొని ఉన్నాడు అనమాట. మమ్మ అటు పోద్దు, మమ్మీ గాడు పోద్దు, తల్లి ఇట్రా పోద్దురా మమ్మరా, అటు పోద్దు మమ్మీ. చూడండి మా హెలెన్ పిలవగానే వచ్చేస్తుంది, మిగతా పిల్లలు అయితే రారేమో. అది బోన్ మీల్ వేయడం వల్ల చెట్టు గ్రోత్ ఉంటుంది. చెట్టు నాటుకునేటప్పుడు వేప పొడి వేయడం వల్ల ఏంటంటే కింద ఉండే ఏమంటారంటే వేర్లు కొరికే పురుగులు, కొంచెం కొంచెం బ్యాక్టీరియా ఉంటాయి కదా, అదంతా చచ్చిపోతుంది అనమాట. ఫస్ట్ చెట్టు అయితే ఇది ఫస్ట్ చెట్టు. ఇవన్నీ వాటి పిల్లల్లాగా అనమాట. ఇంటి ముందరనైతే మొత్తం తులసి వనం అయితే రెడీ అయింది మనకు. అందరి ఇళ్ళ ముందర నార్మల్గా ఉంటే మన ఇంటి ముందర మాత్రం తులసి వనం అనమాట. బాగుంది కదా మమ్మ, నీకు నచ్చిందా మమ్మీ? నచ్చిందా? ఏంది అటు పోదామా? అటు వద్దు మమ్మ, అటు పోతావా? ఇవైతే ఇప్పుడైతే బాగుందండి. మేమేమనుకుంటున్నామంటే రోడ్ వస్తే ఇవన్నీ ఏమి ఉండవు. రోడ్ వచ్చే వరకు మనం కొంచెం నీట్గా చేసుకోవాలి. మా ఏరియాలో రోడ్ లేదు కాబట్టి మేము ఇంత బయటకైతే పెట్టుకోగలుగుతున్నాము. రోడ్ వస్తే ఇవేమి ఉండవు. అప్పటి వరకైనా మనం కొంచెం నీట్గా ఉంటే సరిపోతుంది కాబట్టి ఇదైతే కంటిన్యూ చేస్తున్నాం. రోడ్ వస్తే ఆటోమేటిక్గా అన్నీ పోతాయి కదా మమ్మీ, కదా? రోడ్ వస్తే ఆ చెట్లు మాత్రం ఉంటాయి ఇంటి ముందర, ఇవైతే ఉండవు. తులసి చెట్లు అయితే ఉండవు. ఇక ఉన్న రోజులైనా అవి పడేస్తాం మమ్మీ, బాగుండాలి కాబట్టి ఇంటి ముందర ఇట్లయితే వీటికైతే కొంచెం డెకరేషన్ లాగైతే చేసినాం అనమాట. మా ఇంటి ముందర అయితే తులసి వనం చూస్తున్నారు కదా, మొత్తం లైన్ వైజ్ అక్కడి నుంచి అక్కడి వరకు, మళ్ళీ గ్యాప్ ఇచ్చి అక్కడ ఒకటి అనమాట. అది మొత్తం తులసి మొక్కలు ఎక్కువ మా ఏరియాలో, ఈ ఉండే ఏరియాలో చాలా. మీకు రామ తులసి, కృష్ణ తులసి మాకు చెప్పినది మీకు చెప్తున్నా, నిజమో కాదా? ఇట్లా గ్రీన్ ఉంటుంది చూసినారా, ఇందులో మీకు కనిపిస్తుంది చెట్టులో ఈ గ్రీన్ కనిపించేదేమో రామ తులసి. అబ్బా రామ తులసి మొత్తం మీద చెప్తున్నా అండి. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటేమో పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా. ఒక చెట్టు ఏమో రామ తులసి అంట, ఒక చెట్టు ఏమో కృష్ణ తులసి అంట. కంబైన్డ్గా పెట్టినారనమాట.
రామ తులసి, కృష్ణ తులసి ప్రతి చెట్టులో ఉంది అనమాట. రామ తులసి ఒకటి ఉంది, కృష్ణ తులసి ఒకటి ఉంది. అందరి ఇళ్ళల్లో ఉండే తులసి ఏమో పచ్చగా ఉంటుంది కదా, ఇదేంటంటే కొంచెం ఉండడమే ఎండిపోయినట్టుగా ఉంటుంది అనమాట. చూసారా, పర్పుల్ కలర్లో ఉంటుంది. కాకపోతే చెట్టు అయితే బాగుంటుంది. మనం చూస్తేనేమో చెట్టు ఎండిపోయింది అని అనుకుంటాం, చెట్టు మాత్రం ఎండిపోలేదు అనమాట. ఇక చూడండి మొత్తం ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఈ చెట్టు ఉండడమే ఇట్లా ఉంటుందంట. అది అంటే ఈ బ్లాగ్లో మీకు చెప్పాలని అనుకున్నా. మా ఇంటి ముందర అయితే ఇట్లా తులసి చెట్లు ఉన్నాయి. చెట్లకు కొంచెము బోన్ మిల్ ఇస్తే మొత్తం చెట్టు బాగా గ్రోత్ అవుతుంది. ఫ్రూట్ అయినా ఫ్లవరింగ్ అయినా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ వీడియో చేయాలనుకున్నా. ఇంటి ముందర మహిళను ఆడుకుంటుంది కాబట్టి అట్లే ఈ వీడియో అయితే కంటిన్యూ అయితే చేసిన. మరి ఉంటామండి, బాయ్. మమ్మీగాడు బాయ్ చెప్పవా? ఇటు మమ్మీగాడు ఇటు చూడాలా. మమ్మీ బాయ్ చెప్పు, పోదాం. మరి హెలెన్ బాయ్ చెప్పు, పోదాం. బాయ్ చెప్పు. మరి ఇప్పుడు చెప్పింది. ముందైతే పడబోయింది కాబట్టి కొంచెం అమ్మ అని షాక్ అయింది. మరి సౌరభ్ ఏం చేస్తున్నాడు, బాయ్ చెప్తారా చెప్పరా చూద్దాం. బాబా బాయ్. వాళ్ళు ఏదో రిపేర్లు అయితే చేస్తున్నారు.